దుబాయ్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్‌డేకి గిఫ్ట్ కొనటానికి ఎళ్ళినప్పుడు లక్కీ బాబు కూడా ఈ కార్లు, బస్సులు కావాలంటూ ఉంటాడు. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా కానీ సిటీ బస్ అయితే లేదు. పోలీస్ బస్ ఉన్నది, స్కూల్ బస్ ఉన్నది అనేసి సిటీ బస్ తీసుకున్నాడు. ఈ రీల్ అయితే తెగ ట్రెండింగ్ అయిపోయింది కదా! బర్త్‌డేకి ఎళ్ళే ముందు టైం లేకపోయినా సరే మేము రీల్ అయితే చేసాము. మనం ఎక్కడికెళ్తున్నాం? దుబాయ్‌లో ఎవరైనా డిస్కవరీ గార్డెన్స్ నుంచి, అలాగే అల్కోజ్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారా? చూస్తుంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. సో, మన వీడియోస్ మీ అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది కామెంట్ చేయటం మర్చిపోకండి. అబ్సల్యూట్ బార్బిక్యూ దగ్గరికి రీచ్ అయిపోయాము. నిక్కీ బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఆటలతోని, పాటలతోని అదిరిపోయే యమ్మీ యమ్మీ ఫుడ్‌తో చాలా బాగా జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన మా పరిచయం ఇలాగ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారటం అయితే చాలా బాగా అనిపించింది. ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ కొందామని చెప్పేసి వెళ్ళాము. ఆ రోజు చాలా లేట్ అయితే అయిపోయింది. లక్కీ బాబుకి నిద్ర కూడా వచ్చేస్తుంది. సో లక్కీ ఏంటంటే ఇంట్లో ఎన్ని కార్లున్నా, ఎన్ని బస్సులున్నా కానీ మళ్ళీ కార్లు, బస్సులు కావాలంటాడు. ఇక్కడ సిటీ బస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకురా నీకు ఉన్నది కదా అంటే, నా దగ్గర సిటీ బస్ లేదు, స్కూల్ బస్సుని పోలీస్ బస్ ఉన్నది కానీ సిటీ బస్ అయితే కావాలి అన్నాడు. నిద్ర వచ్చేసినా సరే బస్సు అయితే తీసుకున్నాడు. మొత్తానికి బాబు కారు ఎక్కగానే నిద్రపోయాడు. లక్కీ బాబే కాదు, కృతిక కూడా నిద్రపోయింది. మార్నింగే స్కూల్కి లేస్తారు కదా, సో అందుకని చెప్పేసి ఎర్లీగానే పడుకుని పోతూ ఉంటారు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మధ్యన గ్లాస్లో పసుపేసి చేసే రీల్ అయితే తెగ ట్రెండింగ్ అయిపోతుంది కదా. మేము కూడా 2 రోజులు ట్రై చేసేసాము. ఒకసారి హిట్టు ఫట్టు అనిపించింది. అలాగే బర్త్డేకి వెళ్ళే ముందు రెడీ అయి ఉన్నాం కదా అని చెప్పేసి టైం లేకపోయినా సరే రీల్ అయితే చేసాము. సరిగ్గా వచ్చిందా లేదా నాకైతే అర్థం కాలేదు, కానీ మొత్తానికి రీల్ అయితే మేము కూడా చేసాము. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రెండ్ పరిచయం అయిందని ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. వాళ్ళ అబ్బాయి నిక్కీ 4th బర్త్డే, గీత వాళ్ళ అబ్బాయి నిక్కీ 4th బర్త్డే అయితే జరుగుతుంది డేరాలో అబ్సల్యూట్ బార్బిక్యూలో అన్నమాట. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి. Lucky. Hi. Hi. Hello. సో నిక్కీ బర్త్డేకి మనం స్టార్ట్ అయిపోతున్నామా? Yes. పదండి. Let's go. పద. మా లక్కీ బాబు అయితే నిక్కీ అంట. మిక్కీ మౌస్ షర్ట్ వేసుకుని చూపించు లక్కీ. నిక్కీ అన్నావు కదా, మిక్కీ. బర్త్డే బాయ్. మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మీలో ఎవరైనా డిస్కవరీ గార్డెన్స్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారా? చూస్తే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ కూడా డిస్కవరీ గార్డెన్స్ బిల్డింగ్స్. సో బర్త్డే అయితే అబ్సల్యూట్ బార్బిక్యూ దగ్గర జరుగుతుంది. మా ఇంటి నుంచి అబ్సల్యూట్ బార్బిక్యూ వచ్చేసి ట్రాఫిక్ని బట్టి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా అయితే ఉంటుంది. వీకెండ్లో కదా బర్త్డే అయితే జరిగింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతా కూడా అల్కూజ్ ఏరియా. అల్కూజ్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా మన వీడియోస్ చూసేవాళ్ళు? కామెంట్ చేయండి. ఇక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి చూసారా, డెలివరీ బైక్స్. మనకి ఇండియాలో స్విగ్గీ, జొమాటో ఎలా ఉంటాయి అలాగా దుబాయ్లో అయితే నూన్, తలాబత్, కరీము, డెలివరో, స్మైల్స్ ఇలాగా చాలా అయితే డెలివరీ వాళ్ళు ఉంటారు. ఎండాకాలంలో చాలా పాపం సఫర్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం కదా. మొత్తానికి డేరా సిటీ సెంటర్ దగ్గర ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. వీకెండ్ టైంలో చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. అయితే అబ్సల్యూట్ బార్బిక్యూ దగ్గరికి రీచ్ అయిపోయాము.
గీత పాప వాళ్ళ బర్త్డే టైంలో వెళ్ళటం అయితే కుదరలేదు మాకు. సో అబ్సల్యూట్ బార్బిక్యూలో మనందరికీ తెలిసిందే కదా, ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఫుడ్. కానీ అంత ఫుడ్ ఉన్నా కానీ తినలేము. ఏంటో ఏదో తినేయాలని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి స్టార్టర్స్ తినేసరికి ఏమీ తినలేము. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. పానీపూరి చాట్ ఐటమ్స్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే పానీపూరి చాలా ఇష్టం అండోయ్. సో చాలా రకాలైతే ఉన్నాయి. పానీపూరి, దహీపూరి, ఇంకా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే పానీపూరి, దహీపూరి తిన్నాను. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. మ్యాగీ కావాలంటే మ్యాగీ, పాస్తా కావాలంటే పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అబ్సల్యూట్ బార్బిక్యూ అన్న బార్బిక్యూ నేషన్ అయినా కానీ మనకి ఇలాగా ముందైతే ఒక పొయ్యి తీసుకొచ్చి పెడతారు కదా. ఇక్కడ మన పొయ్యి అయితే వచ్చేసింది స్టార్టర్స్కి. A few moments later. అరే తొందరగా నిఖిల్ లూజింగ్ పేషెన్స్. హ్యాపీ బర్త్డే టు తిను, లక్కీకి ఇక్కడ తగిలింది ఒకసారి చూడు. అరే నిఖిల్ ఫేస్ కవర్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Can we remove these bottles and all? That's it? Where is biryani? You have to take ఫుడ్ లవర్స్ అయితే కనుక అబ్సల్యూట్ బార్బిక్యూ ఫుడ్, బార్బిక్యూ నేషన్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ ఏం పెట్టినా ఎంజాయ్ అయితే చేస్తారు. సో అంత ఫుడ్ ఉండేసరికి ఏం తినాలన్నది అసలు అర్థమే కాదు. ఏదో తిందాం అనుకుంటాం కానీ ఆ స్టార్టర్స్ తినేసరికి పొట్ట అయితే ఫుల్ నిండిపోతుంది.
హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అక్కడ నచ్చలేదా? వేస్ట్ అక్కడ నుంచి బిఫోర్ క్లిప్ వచ్చేసి లక్కీ బాబు ఎంత బాగా క్యాప్చర్ చేశాడో. దుబాయ్లో మేమైతే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి బర్త్డేకి అయితే వచ్చాము. నిక్కి రిటర్న్ గిఫ్ట్స్ సర్దుతున్న గీత సీరియస్గా సర్దుతుంది. రసి బెళ్ళ లేదు, ఎక్కడ ఆడరు, ఇక్కడ ఆడిస్తుంది. నిక్కీ బర్త్డేకి 2 గేమ్స్ అయితే కండక్ట్ చేశారన్నమాట. ఆ 2 గేమ్స్లోని కూడా కృతికానే ఫస్ట్ వచ్చింది. కంగ్రాట్స్ కృతిక. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. యూఏఈలో ఫాదర్స్ డే వచ్చేసి జూన్ 21. సో బర్త్డే నెక్స్ట్ డే కాబట్టి ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నిక్కీ బర్త్డే అయితే అయిపోయింది. ఇంటికి అయితే మేము ఆల్మోస్ట్ 11:45కి అయితే రీచ్ అయిపోయాము. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటన్నది చూసేద్దామా. లక్కీ బాబుకి వచ్చేసి ఇలాగా బబుల్ ట్రైన్ అయితే ఇచ్చారన్నమాట. క్యూట్ బబుల్ ట్రైన్ అయితే ఇచ్చారు. కృతికకు వచ్చేసి ఇలాగా బ్యాగ్, మనకి మేకప్ కిట్స్ అవి పెట్టుకోవటానికి బ్యాగ్ అయితే ఇచ్చారన్నమాట. చాలా బాగున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ అయితే. కృతిక గేమ్లో విన్ అయినందుకు ఇలాగా ఈ గిఫ్ట్స్ అయితే వచ్చాయి. సో అదండి ఈరోజు వీడియో. చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో మొదలైన మా పరిచయం ఇలాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అయితే అయ్యాము. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక మంచి ఫ్రెండ్ అయితే దుబాయ్లో నాకు పరిచయం అయింది. సో చూసారు కదా, మీ అందరికీ మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, ఏం చేయాలి? లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.